తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. ప్రముఖ నటి రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తున్న ఆమె మల్టీ టాలెంటెడ్ గర్ల్గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే తన ప్రతిభతో అంతర్జాతీయ వేదికలపై అవార్డులు, ప్రశంసలు అందుకుంది ఈ స్టార్ కిడ్. తాజాగా అన్షు మాలిక మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియాలో వేదికగా పంచుకుంది. ఏడాది క్రితం బ్లూమ్ మ్యాగజైన్ కవర్ పేజ్పై యంగ్ సూపర్ స్టార్ ట్యాగ్లో కనిపించింది అన్షు. ఇజాక్ అసారే, నిషెల్ విట్నీ వాష్ వంటి ప్రముఖులతో కలిసి ఆమె ఆ గౌరవాన్ని అందుకుంది. తాజాగా బ్లూమ్ మ్యాగజైన్ 20 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఆ కవర్ పేజీని ప్రదర్శించారు. తన ఫోటోను అలా ఎగ్జిబిషన్లో చూడడం తనకెంతో గర్వంగా అనిపిస్తోందని అన్షు సంబరపడిపోతోంది. కాగా ఈ ఎగ్జిబిషన్ను చూసేందుకు తన తండ్రి సెల్వమణితో కలిసి ఫౌంటైన్ స్క్వేర్ మాల్కు వెళ్ళింది. అక్కడి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఆమె నాన్నతో పాటు ఈ ఈవెంట్కి వెళ్లడం మరింత సంతోషాన్నిచ్చింది. ఈ క్షణాలను మరింత మధురంగా మార్చింది. ఒకప్పుడు కేవలం ఒక మైలురాయిగా అనిపించిన విషయం ఇప్పుడు ఒక పెద్ద చరిత్రలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు అన్ని విధాలుగా సహకరించిన ఎలిజబెత్ ఎల్లిస్, రోడ్నీ మార్గెసన్లకు ప్రత్యేక ధన్యవాదాలు అని తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం రోజా కూతురు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు అన్షుకు అభినందనలు, శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా చిన్నప్పటి నుంచే చురుకుగా ఉంటున్న అన్షు మల్టీ టాలెంటెడ్ గర్ల్గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే కొన్ని పుస్తకాలు కూడా రాసి రైటర్గా సత్తా చాటింది. అంతర్జాతీయ వేడుకలపై ర్యాంప్ వాక్లు కూడా చేసింది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న అన్షు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నేటి తరం అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తోంది. కాగా ఆ మధ్య అన్షు పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని రూమర్లు వైరల్ అయ్యాయి. ఒక స్టార్ హీరో ఇంటికి అన్షు కోడలిగా వెళ్లనుందని తెగ ప్రచారం జరిగింది. అయితే వీటిపై స్పందించిన రోజా తన కూతురు పెళ్లి వార్తలను ఖండించింది. అన్షుకు ఉన్నత చదువు పట్ల చాలా ఆసక్తి ఉందని తెలిపింది. శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తోందని క్లారిటీ ఇచ్చింది.